పేదల జీవితాలలో మార్పు రావాలని వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికలు రూపుమాపేలా ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సురవరం సుధాకర్ రెడ్డి గుర్తింపు, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామన్నారు. రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగిన, ఎంత ఎత్తుకు ఎదిగిన నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు, జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిండ్రో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్ర జెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు.